హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాహితీ వ్లాగ్స్. ఈరోజైతే మా ఉగాది ఎలా జరిగిందో నేను చెప్తాను. మేము ఉగాది అని చెప్పి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం, కానీ మాకు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కంటిన్యూస్గా వర్షం కొడుతూనే ఉంది. బట్ ఆ వర్షంలో కూడా మేము గివప్ ఇవ్వకుండా ఉగాదికి టెంపుల్కి వెళ్ళాం. ఆ జర్నీ. హలో గైస్, ఇప్పుడైతే ఉగాది అని చెప్పి టెంపుల్కి వెళ్తున్నాం. కానీ దాంట్లో టైర్ పంక్చర్ అయింది. సో మేము ఇప్పుడైతే మెకానిక్ షాప్లో ఉన్నాము. మీకు చూడండి, టైర్లు ఉన్నాయి. వెనకాల మెకానిక్ చేసే తాత కూడా ఉన్నాడు. అండ్ అవినాష్ బండిని తోసుకుంటూ వస్తున్నాడు. మీకు ఆ క్లిప్ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. బాయ్. పాపం మా ఫ్రెండ్ అయితే ఆ వర్షంలో కూడా 1 కిలోమీటర్ వరకు బండిని తోసుకుంటూ వచ్చాడు. అండ్ ఆ వర్షంలో స్కిడ్ అవుతా ఉండే కూడా అంత కష్టంగా తోసుకుంటూ వచ్చాడు. అండ్ తీరా అక్కడికి వచ్చాక పంక్చర్ చేసి అతను ఏమన్నాడంటే, నాకు ఓన్లీ క్యాషే కావాలి, క్యాష్ ఉంటేనే నేను చేస్తాను, ఫోన్పే నా దగ్గర లేదు. మళ్ళీ క్యాష్ కోసం ఏటీఎం కోసం వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు అదే వర్షంలో. అండ్ ఇంకొక మా ఫ్రెండ్ ఆ పంక్చర్ చేయించాడు. లాస్ట్కి అయితే ఆ తాత ఎక్కడైతే పంక్చర్ అయిందో ఆ ట్యూబ్కి ప్యాక్ చేసి మంచిగా చేసి మాకైతే స్కూటీ మళ్ళీ ఇచ్చాడు. అండ్ మేమైతే మళ్ళీ రిటర్న్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయినాం అదే వర్షంలో. అండ్ ఫైనల్గా టెంపుల్కి రీచ్ అయిపోయాం. అండ్ మేమైతే మా కాలేజ్కి దగ్గరలో ఉన్న హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చేసాము. దేవుడి దర్శనం చేసుకొని కొన్ని ఫొటోస్ తీసుకొని మేమైతే మళ్ళీ రిటర్న్ మా కాలేజ్కి స్టార్ట్ అయిపోయాము.